నమస్తే సువర్ణ మీడియాకు స్వాగతం. సినిమా 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 ఒక రంగుల ప్రపంచం. అయితే ఈ సినిమాకు హంగులు దిద్దడానికి ఓన్లీ క్యారెక్టర్ పాత్రలు పోషించే మన హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు వీళ్ళే కాకుండా దాని వెనక బ్యాక్గ్రౌండ్లో చూస్తే మనకు ఒక ఫ్రేమ్ కనిపిస్తే దాని వెనకాల కొన్ని వస్తువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ సినిమా వాళ్ళు అప్పటికి ఆ సినిమా కోసము స్పెషల్గా తయారు చేసినవి ఏమీ ఉండవు అన్నమాట. సో కొన్ని సినిమాలకు మాత్రమే తయారు చేస్తారు. చాలా సినిమాలకు సెట్ ప్రాపర్టీస్ని రెంట్కి తీసుకుంటారు. సో అలాంటి రెంట్కి తీసుకెళ్ళడానికి కృష్ణానగర్లో మనకి చాలా షాప్స్ కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఎస్ఎస్ ప్రాపర్టీ దగ్గర ఉన్నామన్నమాట. సో ఈ సెట్ ప్రాపర్టీ లోపల ఎన్ని రకాల సినిమా వాళ్ళు ఎన్ని రకాల ప్రాపర్టీస్ యూజ్ చేస్తారు, అంటే ఒక సీన్ తీయడానికి ఏమేమి వస్తువులు వాడతారు, అవి తర్వాత ఏం చేస్తారు, ఆ రెంట్కి ఎలా ఇస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి అంతా ఇప్పుడు మనం చూసేద్దాం రండి. సో ఇప్పుడు చూస్తున్నారా, ఇక్కడనే మనకి స్టార్టింగ్ ప్రమిదలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా చక్కగా నీట్గా సెట్ చేసి పెట్టారు వీళ్ళైతే. సో ప్రమిదలు, ఇంత పెద్ద పెద్ద ప్రమిదలు మనకి సీరియల్స్లో, ఏదైనా ఆలయాల్లో, ఆ టెంపుల్స్లో జరిగే సీన్స్లో మనం ఇవి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం సినిమాల్లో. సో ఇవన్నీ కూడా రెంట్కి తీసుకెళ్తుంటారు. అంటే ఒక సీన్ తీయడానికి కొన్ని వందలు వేలు పెట్టి వాళ్ళు సొంతంగా తయారు చేసుకోకుండా రెంట్కి తీసుకెళ్ళి ఒక గంట సేపటి కోసమో 2 గంటల సేపటి కోసమో తీస్తారు హార్డ్లీ. సో అలాంటి వాటి కోసం ఇలా రెంట్ ప్రాపర్టీస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇది చాలా మందికి తెలియదు కృష్ణానగర్లో ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉంటుంది అని చెప్పి. అంటే సినిమా వాళ్ళకి మాత్రమే తెలుసు, అదర్ దెన్ సినిమా ఇండస్ట్రీ కానీ వాళ్ళకి మాత్రం చాలా రేర్గానే తెలుసు అని చెప్పాలి. సో ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ కృష్ణుడి విగ్రహం కానివ్వండి, ఈ ప్రమిదలు, అండ్ మనకి ఇక్కడ చూస్తే కీ చైన్స్, ఈ డెకరేటివ్ ఐటమ్స్, ఎవ్రీథింగ్ వాట్ నాట్, ఇక్కడ గుండు పిన్ను దగ్గర నుంచి గన్ను వరకు అన్నీ మనకి దొరుకుతాయి అన్నమాట సినిమా ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ అంటే సినిమా వెనకాల బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసే ప్రతి ఒక్క చిన్న వస్తువుకు కూడా సినిమాలో అంత ప్రాధాన్యత ఇస్తారు. అందుకని ఎవ్రీథింగ్ ఉండేలా చూసుకుంటారనమాట. సో అంత రెస్పెక్ట్ చేస్తారు సినిమా డైరెక్టర్లు కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, నాటక రంగంలో కూడా. సో నాటక రంగంలో ఇప్పుడు మన సినిమాలు ఇప్పుడు వచ్చాయి కానీ నాటక రంగంలో ఇవి రెప్లికేట్ చేయడానికి ఇలాంటి ప్రాపర్టీ సెట్స్ అనేవి చాలా అవసరమయ్యేవి. సో అప్పుడు కాస్ట్యూమ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ ద మేజర్ కీ రోల్స్, అవి కీ రోల్ ప్లే చేస్తుండే. సో అలాంటి ఒక స్పెషల్ ప్లేస్ ఇది. వీటి గురించి చాలా మందికి తెలియకపోవడం దౌర్భాగ్యకరం. అండ్ ఇప్పుడు మన సువర్ణ మీడియా ద్వారా ఈ విషయం అయితే మనకి చాలా మందికి తెలియాలి అని కోరుకుందాం. అండ్ ఇక్కడ చూస్తే డ్రెస్సింగ్ టేబుల్స్ చూస్తున్నాం మనం. డ్రెస్సింగ్ టేబుల్స్ అంటే ఓల్డ్ సెట్ డ్రెస్సింగ్ టేబుల్స్ అనమాట. ఈ చైర్స్, ఈ కోమ్స్, ఇవంతా కూడా సెట్. సో ఇదో టైపు ఎన్నో రకాలు, ఒక్క రకం కూడా కాదు, అసలు నెంబర్ ఆఫ్ పేర్స్ కనిపిస్తాయి మనకి. కొన్ని వందల సినిమాలకు ఇక్కడ ఈ షాప్ నుంచి ఎస్ఎస్ ప్రాపర్టీ నుంచి రెంట్కి ఇచ్చిండారు అనమాట. వందల సినిమాలకి ఈ డమరుకాలు, డోలు, ఇవి ఓల్డ్ ఎప్పటివో కాలం నాటి డోల్స్ అనమాట తయారు చేయించి, అంటే ఇవి డమ్మీవని కూడా చెప్పలేము కానీ పాత మోడల్స్ తయారు చేయించి వీళ్ళు పెట్టేసుకొని వీటిని రెంట్కి ఇచ్చి వాళ్ళు ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ హౌ. ఇట్ సైడ్ చూస్తే అండ్ ఇది చైర్, వావ్ మనకు సినిమాల్లో కనిపిస్తుంది కదా ఇదన్నమాట. కష్టంగా ఉంది కానీ ఓకే ట్రై చేద్దాం. సో ఇది రిలాక్సేషన్. ఈ చైర్ మనకి పెద్దరాయుడు సినిమాలో కనిపిస్తుంది కదా, సో ఆ చైరే అనుకుందాం ప్రస్తుతానికి. సో ఇలాంటి చైర్, ఆ చైర్ కూడా ఎక్కడో దగ్గర ఉంటుంది. కొన్ని సెట్స్ నార్మల్గా రెంట్కి తెచ్చినవి కూడా ఆ సినిమా ఆర్టిస్టులకు నచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయినవి, అంటే కొనేసుకోవడం అనమాట. కంప్లీట్గా మాకే కావాలి, ఇది గుర్తుగా పెట్టుకుంటామని చెప్పి తీసుకెళ్ళిపోయినవి ఉంటుంది. అలా మనం మోహన్ బాబు గారి సినిమాలో చూసాం. పెద్దరాయుడు సినిమాలో యూజ్ చేసిన మంచాన్ని ఆయనే ఇంటికి తీసుకెళ్ళిపోయారు అనమాట. ఆయన ఇంట్లో పెట్టేసుకున్నారు. సో అంత ప్రేమగా చూసుకుంటారు. కొన్ని రోజులు ఆ సినిమాలోనో సీరియల్లోనో నటిస్తే ఆర్టిస్ట్కి ఆ ప్రాపర్టీ పైన కూడా అంత ప్రేమ పెరిగిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ఈ ప్రాపర్టీస్కి ఉన్న స్పెషాలిటీ. సో ఇది ఒక ప్రాపర్టీ. సీరియల్స్లో, సినిమాల్లో చాలా చోట్ల మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో ఇవి కూడా ప్రాపర్టీస్. సో ఇవాళ మనకి ఎస్ఎస్ ప్రాపర్టీలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు అజయ్ కూడా జాయిన్ అయిపోయారు. సో అజయ్ మనకి వాళ్ళకి గైడ్ అనమాట.
సో ఈ చైర్ ఏంటి అని అడిగితే భారతీయుడు చైర్ అని చెప్తున్నాడు అజయ్. ఏంటి భారతీయుడు చైర్? ఇది భారతీయుల్లో కమలాసన్ యూజ్ చేసిన చైరా? అవును, ఇలా ఇలా తీసేసుకొని ఇట్లా పెట్టుకొని పేపర్ రాస్తూ ఉంటారు కదా. సో ఇది సెట్ అన్నమాట. భారతీయ సినిమాలో యూజ్ చేసింది కూడా, అది కూడా ఎక్కడో ఒక దగ్గర కొని ఉంటారు. సో అలా సో అద్భుతంగా ఉన్నాయి. సో ఈ ర్యాక్లో మనకు చూస్తే గన్స్ కనిపిస్తున్నాయి. ఓ మై గాడ్, నక్సల్ మిషన్ గన్స్. ఓ ఎమ్మెల్యేల పక్కన గన్ మెన్స్ యూజ్ చేసే సెట్స్ అనమాట ఇవి. సో అందుకని ఇవి కూడా సెట్స్ ఎన్నో ఉంటాయి, ఇంకా చాలా బయటికి వెళ్ళిపోయాయంట ఆల్రెడీ రెంట్కి. ఇవేమో ఇవేంటి? కాంతారా. ఓ ఇవి కాగడాలు ఇవన్నీ. సో ఇదో టైపు రకరకాల కాగడాలు ఉన్నాయి. అంటే ఏ సినిమాకి ఎలాంటి కాగడాలు కావాలని అడిగితే అలాంటి కాగడాలు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటారా మీరు? సో ఇది కాంతారాలా చేయండి ఒకసారి, ఓ అనండి. సో ఇది కాంతారా కాగడ. ఫెంటాస్టిక్. సో వాళ్ళు అంటే సినిమాలు ఇప్పుడు నాలాగే కొంతమందికి పేర్లు తెలియకపోవచ్చు. సో అప్పుడు వచ్చి వాళ్ళు అడుగుతారనమాట, కాంతారాలో యూజ్ చేస్తారు కదా అలాంటి కాగడ కావాలి అని చెప్పి. సో అందుకని దీన్ని ఇప్పుడు భారతీయుడు చైర్ అని ఎందుకంటారంటే ఆ సినిమాలో ఇలాంటి చైర్ ఉంటుంది కాబట్టి ఆ చైర్ అని గుర్తించడానికి అలా అంటారనమాట. సో అట్లా కాగడాలు కూడా అంతే. సో ఈ వెనకాల ఉన్నవన్నీ బీరువాలా? వుడ్ కబోర్డ్స్. విలేజ్ అట్మాస్ఫియర్ చూపించడానికి అండ్ ఓల్డ్ 1940s అలాంటి అంటే వింటేజ్ సీన్స్ ఏమైనా తీసేటప్పుడు ఇలాంటి సెటప్ బాగుంటుంది. సో అవి వాటి కోసం ఈ సెట్స్ యూజ్ చేస్తారంట. పైన టేబుల్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కార్నర్ స్టాండ్స్. సో ఇవన్నీ కూడా ఇది వకీల్ సాబ్ సినిమాకి వెళ్ళిన సెటప్ ఇది. ఓ వకీల్ సాబ్ సినిమాలో పోలీస్ స్టేషన్ లో ఉన్నదా, కోర్టులో ఉన్నదా? కోర్టులో యూజ్ చేసిన టేబుల్ అన్నమాట ఇది. వావ్, వకీల్ సాబ్ సాబ్ అని ఉంది చూడండి ఇక్కడ. సో ప్రాపర్టీ ఎవరు వచ్చి తీసుకెళ్తారు ఇక్కడ రెంట్కి? ఇట్లా ఆర్ట్ డైరెక్టర్ గానీ ఆ సెట్ అసిస్టెంట్లు గానీ ఆర్ట్ అసిస్టెంట్లు గానీ వస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు. సెట్ హెల్పర్లు వాళ్ళు వచ్చి దింపేసుకొని చేసే షెడ్యూల్ అయిపోయినా మళ్ళీ పెట్టేస్తారు. ఓ ఫెంటాస్టిక్. సో అట్లా అన్నమాట. సో అది హోమగుండాలు ఇవన్నీ ఒరిజినలే. ఒరిజినల్ గా మీరు తయారు చేయించుకుంటారు కానీ వాటిని రెంట్ రాళ్ళు పెట్టేసుకొని ఇటుకరాలు అలాంటి నేచురల్ చేస్తారు. సీరియల్ కి అప్పుడు ఎప్పుడైనా మనకి ఎమ్మటెంబడి స్పాట్ లో సెటప్ రెడీ చేయాలన్నా చేయాలన్నా ఆటోమేటిక్ గా మనకి సెటప్ చేసి ఐరన్ తో చేసి ఉంటది. ఓకే ఫెంటాస్టిక్. ఇదేంటి? ఇవి డిజైన్ స్టూల్స్ మేడం, 1 ఫీట్ స్టూల్. దీని ఫ్లవర్ వాజులు పెట్టుకుంటారు. ఈ మండువా హౌస్ ఓల్డ్ హౌసెస్ కి యూజ్ అవుద్దా అవి? ఫెంటాస్టిక్ అండి. ఇంకా ఇటు సైడ్ ఇవి అంటే టేబుల్స్, ఇది రిచ్ హౌస్ లో ఫోటో ఫ్రేమ్స్ కి వాటి ఇట్లా యూజ్ చేస్తారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ గా ఉందంటే కవర్ చేయడానికి ఇలాంటి సెటప్స్ కూడా తీసుకెళ్తారు. ఈ ఫ్రేమ్స్ కూడా తీసుకుంటారంట సినిమాల్లో. ఫెంటాస్టిక్ అండి. చలో ఈ బోట్స్ జస్ట్ హోమ్ డెకార్స్. డమ్మీ స్టిక్స్ ఎంత కొట్టినా దెబ్బ తగలదు, హాయిగా ఉంది. అంటే ఇది ఎలా తయారు చేస్తారు మీరు? యాక్చువల్గా పీవీసీ పైప్ వేసి దానిపైన ఓకే 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 ఇలానా? ఇది వైట్ ఫోమ్ వేస్తాము, దీనిపైన గాడా క్లాత్ అంటారు వీటిని. ఈ గాడా క్లాత్ వేసేసి ఒక కట్టలా తయారు చేస్తారు. సరే మనకి సినిమాల్లో హీరో అలా తీసి ఇలా కొడుతూ ఉంటాడు కదా, ఏదో దెబ్బ తగిలేస్తాను మనం ఫీల్ అవుతాం కానీ యాక్చువల్ చాలా లైట్గా ఉంది, ఈజీగా ఇట్లా ఒక ఫింగర్తో కూడా ఎత్తేలా ఉంది. సో అదన్నమాట ఈ ప్రాపర్టీకి ఉన్న ఏమంటారు స్పెషాలిటీ. ఇవి వచ్చేవాటి డంబిల్స్ అండి, సింగిల్ కానీ ఇలా లేపినట్టు కష్టపడ్డట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అది ద యాక్టింగ్. ఓకే సూపర్. ఇవేంటివి? ఇది కూడా సెటప్పేనా? ఓహో, నార్మల్ గా చిట్టీలు వేద్దామని సినిమాలో సీన్లు ఉంటాయి కదా, అది అప్పటికప్పుడు దానికోసం కూడా ఒక సెటప్. అంటే జస్ట్ ఒక పేపర్ అండ్ ఒక పాట్కి కూడా ఒక సెటప్ ప్రాపర్టీ ఉందన్నమాట ఇక్కడ అవైలబుల్. అంటే ఇక్కడ ఏది లేదనడానికి లేదా, అంతెందుకు ఇక్కడ టీ కప్స్ కూడా ఉన్నాయి, ఎవ్రీథింగ్. సో వావ్ ఫెంటాస్టిక్ అండి. సో ఇవన్నీ వ్యాజెస్, ఫ్లవర్ వ్యాజెస్ అండ్ అవి ఈ బోర్డ్స్. కప్ ఇవేంటివి? వైట్ బోర్డ్స్ అండ్ డ్రాయింగ్ బోర్డ్స్. డ్రాయింగ్ స్టాండ్ వెనకాల ఉన్నాయి బోర్డ్స్, వాడిని ఇక్కడ రాస్తా ఉంటారు. ఓకే 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 ఓకే. సో నార్మల్గా ఎట్లా ఇస్తుంటారు రెంట్కి మీరు?
ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ప్రాబ్లం మనం ఒక ఆర్డర్ వచ్చిందని వాళ్ళు ఎన్ని రోజులు యూజ్ చేస్తారో వాళ్ళకి తెలిస్తే ఒక్కొక్కరు ఒక రేట్ ఉంటుంది మేడం. చిన్న సినిమాకి అయితే బడ్జెట్, పెద్ద సినిమాకి అయితే అలా ఉంటుంది. ఎక్కువ డేస్ వాడితే మనం కన్స్ట్రక్షన్ ఒక్కొక్క ప్రాపర్టీ ఒక రేట్ ఉంటుంది. అంటే దీనికి ఇంత అని చెప్పలేము. అదే ఒక్క డేకి ఇంత అన్నట్టు ఉంటుందా? అవునండి. అంతే. మన దగ్గర ఎక్కువ సినిమాలు నడుస్తా ఉంటాయి. సీరియల్ ఒక 15 సీరియల్స్ దాకా ఉంది మన దగ్గర. ఓ పెద్ద పెద్ద సీరియల్స్ జీ తెలుగు, మా టీవీ, అద్దాంగి, మొన్న జానకనక అనేది అయిపోయిందండి. మోహన్ రావు కూడా అయిపోయింది. ఇప్పుడు జాబిల్లి కోసం ఒకటి జరుగుతుంది, సూర్యకాంతం ఒకటి. ఆ సీరియల్ లో ఏదైనా ఇప్పుడు జానకి కలగనలేదు అనేది చాలా పెద్ద హిట్ సీరియల్ అది. సో ఆ సీరియల్ యూజ్ చేసిన ప్రాపర్టీ ఏదైనా ఉందా? ప్రాపర్టీ డిజైన్స్ టూల్స్ అన్ని వెళ్తా ఉంటాయండి. అన్ని అక్కడికా? అంటే టేబుల్స్ అవన్నీ ఒకటే సీరియల్ అనే ఉండదు, అన్ని సీరియల్ కి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా వాడతారో మీకు తెలియదు, సంబంధం లేదు మీకు. సో ఓకే, సూపర్. ఇవన్నీ అమ్మవారి దేవుడి విగ్రహాలు. సో వినాయకుడి విగ్రహం, రాజా సినిమాలో ఎత్తుకెళ్ళిన విగ్రహం ఇదేనా? అలాంటిదే. సో ఇదొకటి. ఇవి చిన్న చిన్న విగ్రహాలు ప్రతి ఒక్కటి అసలు చిన్న నుంచి పెద్ద వరకు ఎలాంటి ప్రాపర్టీ కావాలన్నా దొరికేస్తుంది మనకి ఇక్కడ కృష్ణానగర్లో. అక్కడ ఏదో తీస్తున్నారు అజయ్, చూద్దాం మెల్లగా. అమ్మో ఇది కూడా సెట్ అన్నమాట. దేంతో తయారు చేశారు ఇది? స్టిక్కా? ఓకే. ఇలా ఫసా 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 అని నరికేస్తుంది కదా బాగమతి. సో అది దీంతో అనమాట. వుడ్తో చేసింది. దీంతో గాయాలు ఏం పెద్దగా కావు, కొంచెం అవుతాయి, లిటిల్ బిట్ బరువే ఉన్నాయి, బట్ స్టిల్ ఒరిజినల్ ఆయుధాలు కాదు కాబట్టి సెట్ ప్రాపర్టీ అంత గాయపరచదు అనమాట, ప్రాణాంతకాలు కావు. ఓకే, సూపర్. వావ్. ఇవన్నీ అక్కడ ఇంతే ఉన్నాయా? ఇంకా ఉన్నాయి ఖడ్గాలు? ఓ ఇక్కడ పైన ఉన్నాయా? ఓకే ఓకే. ఇది ఉప్పెన మూవీకి బోట్ సీన్ ఫైట్ దగ్గర చేశారండి. ఓకే, బోట్ సీన్ ఉప్పెన మూవీలో బోట్ సీన్ కి ఉపయోగించిన ఇదేంటి? నట్ బోల్టా? ఇది ఒక లాంచీలో ఒక పార్ట్ అండి. లాంచీలో ఒక పార్ట్ తో ఉప్పెన సినిమాలో ఒక సీన్ ఉంటుందంట లాస్ట్ లో. సో ఆ ఫైట్ సీన్ లో యూజ్ చేసిన ఆయుధం ఇది. ఇది దేనికి వాడారు? ఇదేదో కేజీఎఫ్ ఆయుధం ఇది. సో ఇది తీసుకోండి. సో ఇది కేజీఎఫ్ అండ్ బాహుబలి సినిమాలో కాలకేయుడు వెనకాల ఉంటారు కదా, వాళ్ళందరూ పట్టుకున్న ఆయుధాలు ఇవే అనమాట. సో ఇలాంటివి చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఇది ఒక్కటే కాదు. పంపించిన 25,000 మందికి వీళ్ళే సప్లై చేసి ఉంటారు నాకు తెలిసి, అంతేనా? మీరు అప్పటికప్పుడు ఎవరైనా కావాలంటే చేసిస్తారా? ఒకవేళ మాకు కావాలి బంచ్ ఒకటే మెటీరియల్ 20 మంది 30 మంది కావాలంటే కార్పెంటర్ పెట్టి చేపించారు, వెంటనే చేపించి. ఎన్ని రోజుల్లో చేపిస్తారు నార్మల్ గా? మెటీరియల్ బట్టి, పైసల్ని బట్టి. ఓకే ఓకే, సూపర్ సూపర్ అండి. ఇక్కడ ఇవన్నీ హోమ్ డెకార్సా? చిన్న చిన్న క్యూట్ హోమ్ డెకార్స్. సో ఓకే. సో ఇక్కడ అవార్డ్స్ మనకి షీల్డ్స్ ఉన్నాయి కదా, కప్స్. సో ఈ జాతీయ చిహ్నం ఉంది కదా, 4 సింహాలు. సో వీటిని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మనం గవర్నమెంట్ ఆఫీసెస్ ఆ టేబుల్స్ పైన. సో అది కూడా ఒక ప్రాపర్టీ అనమాట. అది కనిపించకపోతే ఆ ఎఫెక్ట్ రాదు. సో ఆ ఎఫెక్ట్ కోసం ఇక్కడ నుంచి తీసుకెళ్తారు అనమాట. సో ఇవన్నీ కూడా షీల్డ్స్ అండ్ కప్స్. ఈ మైక్రోస్కోప్ సైంటిస్టులు అలాంటివి ఏదైనా ప్రయోగాలు చేసే ల్యాబ్స్ లాంటివి చూపిస్తారు కదా, ఇవి నిజంగానే మైక్రోస్కోప్స్, కాకపోతే పనిచేయట్లేదు అంతే. సో ఇవి కూడా ఇక్కడ ప్రాపర్టీస్ దొరికేస్తాయి మనకి. ల్యాబు ఏ సెటప్కి కావాలి, లైబ్రరీ, ల్యాబ్ అనేది ఏది లేదు. ఇదిగోండి ఫోన్స్, అది అప్పుడెప్పుడో ఇవి సాంగ్స్ పెట్టుకొని వినడానికి యూజ్ చేసే ఈ మ్యూజిక్ రేడియో లాంటిది అన్నమాట ఇది. సో ఈ ఇన్స్ట్రుమెంట్ కూడా ఒక సెట్ ఉంది. అంటే ఆ అంబియన్స్ అది రావడానికి, ఆ ఫీల్ రాదనమాట ఇలాంటి వస్తువులు లేకపోతే. మనము ఆ సీన్ని కంప్లీట్గా మనం తీసుకోలేము. సో అలాంటి అందుకనేసి సినిమా వాళ్ళకి, సీరియల్స్ వాళ్ళకి ఈ సెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ
కార్డ్లెస్ ఫోన్స్ అప్పట్లో కనిపించేవి మనకి ఇవి బాగా. సో ల్యాండ్ లైన్స్ తర్వాత ఇవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సో ఆ కాలంని రెప్లికేట్ చేసే సీన్స్ ఏమైనా వస్తే మేబీ ఇవి యూజ్ చేస్తారు అండ్ అవి కూడా తీసుకెళ్తూ ఉంటారు. అండ్ ఇవన్నీ ఎంబ్లమ్స్, ఇవన్నీ షీల్డ్స్, గిఫ్ట్ వౌచర్స్ అట్లాంటివి ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఎందుకు వింటున్నానంటే పాట రాదు ఇందులో, ఇది పాడైపోయిన రేడియో. సో అప్పట్లో ఈ రేడియోస్ ఉండేవి, ఆ సీన్స్ ఏమన్నా చూపించాలంటే లేకపోతే అమ్మ జ్ఞాపకాలు అనేసి కొన్ని సీరియల్స్లో అలా దాచిపెట్టుకొని ఉంటాయి కదా, అలాంటి సీన్స్ ఏమన్నా తీయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి రేడియోస్ వాడతారనమాట. సో అప్పుడు టీవీలు రాకముందు ప్రతి ఇంట్లో రేడియోలు మోత మోగించేసేవి. సో అప్పటి రేడియోస్ కూడా ఇక్కడ సెట్స్ అయితే మనకు దొరుకుతున్నాయి, ఒరిజినల్ రేడియోసే, కాకపోతే పాడైపోయాయి. సో ఇందులో సాంగ్స్ రావు, అక్కడ వాళ్ళు సాంగ్ యాడ్ చేసుకుంటారు, ఇందులో నుంచి వస్తున్నట్టు వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఫెంటాస్టిక్ అండి. పైన ఇంకా చాలా రేడియోస్ ఉన్నాయి ఇలాంటివి. సో ఇక్కడ సైరన్స్ కనిపిస్తున్నాయి, వెహికల్స్ పైన పెట్టుకునే సైరన్స్ ఉంటాయి కదా, అంబులెన్స్కి లేకపోతే ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైనా వచ్చే వాళ్ళకి ఇలాంటి బ్లూ, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ సైరన్స్ కనిపిస్తున్నాయి మనకి. సో అవన్నీ ఒరిజినలే అండ్ ఇది కూడా ఒరిజినల్. ఈ మనం చూసిన ఈ దీపాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒరిజినలే కనిపిస్తున్నాయి మనకి. సో ఈ ఒరిజినల్ కొన్ని కావాలంటే డమ్మీవి కూడా వాళ్ళు క్రియేట్ చేసి ఇవ్వగలుగుతారు. సో ప్రాపర్టీస్ మొత్తానికి సినిమా సెట్ అంటే ఆ స్క్రీన్ నిండుగా కనిపించడానికి వీళ్ళు సాయశక్తిలా కృషి చేస్తున్నారు అనమాట. ఇదేంటిది? ఋషి చెంబు ఏమంటారు దీన్ని? కమండలం. అచ్చా ఇలా పెట్టి ఇలా సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నాను నేను. సో ఇదనమాట అతిలి సత్తి కదా, అతిలి సత్తి విక్రమార్కుడు సినిమాలో యూజ్ చేసింది ఇది. సో మీరు పట్టుకోండి, ఒకసారి చూపించండి ఎలా పట్టుకోవాలి. అజయ్ సన్యాసం తీసుకున్నాడు, అయిపోయింది. పెళ్ళయిందా మీకు? అవ్వదు ఇంకా, తీసేసుకున్నాడు అనుకున్నా. సో అది ఇక్కడ చూస్తే మనకి వింటేజ్ సీన్స్లో పాతకాలం ఇత్తడి సామాన్లు, ఇత్తడి డబ్బాలు, ఇత్తడి బాక్సెస్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో నాకు ఆ డబ్బా చూస్తుంటే అయితే నాకు అది గుర్తొస్తుంది, మిథునం సినిమా గుర్తొస్తుంది. సో మిథునం సినిమాలో ఆల్మోస్ట్ ఇలాంటి రాగి చెంబులు లేకపోతే ఇత్తడి వస్తువుల్లో వండి ఆ పాటలో బాగా ఎలివేట్ చేస్తారు ఆ గిన్నెల్ని. సో అది ఆ ప్రాపర్టీస్కి ఉన్న ఇంపార్టెన్స్. అలాంటి డబ్బా కూడా ఉంటుంది మిథునం సినిమాలో. అండ్ ఇప్పుడు ఇది చూస్తే శటకోపం, టెంపుల్లో పెట్టే శటకోపం కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఇవన్నీ పూలు టెంపుల్కి తీసుకెళ్ళడానికి యూజ్ చేసే ఈ బాస్కెట్, స్టీల్ బాస్కెట్. ఇవి జూనియర్ ఆర్టిస్ట్లకు ఇస్తారు, ఇది హీరోయిన్కి ఇస్తారంట అజయ్ చెప్తున్నాడు. ఫెంటాస్టిక్. సో ఇవి అప్పట్లో ఏదైనా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అలాంటివి జరిగినప్పుడు పన్నీర్ చల్లడానికి యూజ్ చేస్తారు. దీంట్లో లేదా పన్నీర్ ఇవ్వరా మీరు, ఫ్రీగా ఓన్లీ ప్రాపర్టీ ఇస్తారంట వీళ్ళు. సో పన్నీర్ అనేది ఆప్షనల్, వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే వాళ్ళే పెట్టుకుంటారు ఏదో వాటర్ వేసుకొని అట్లా యాక్ట్ చేయాలి. వెంకటేష్ సినిమాలో మనకు కనిపిస్తుంది, నువ్వు నాకు నచ్చావులే సినిమాలోనో అండ్ ప్రీతి జింటా అండ్ వెంకటేష్ ఉంటారు ఒక సినిమాలో, ఆ సినిమాలో కూడా ఇది కనిపిస్తుంది ఆ పెళ్లి సీన్లో. అవి చల్లితే వాళ్ళందరికీ దురద వచ్చేస్తుంది. అదే ఇక్కడ నుంచి తీసుకెళ్లారా? అది అది మనకు సంబంధం లేదంటారా? ఓ ఇది కూడానా? ఇది వాళ్ళ ఓన్ ఉండవా? ఇవి కూడా ప్రాపర్టీ తీసుకెళ్తారా? ఓకే ఒకటే రోజు యూజ్ చేస్తారేమో వాళ్ళు, అట్లా అయితే. ఓకే టేక్ 1000, టేక్ 2000, టేక్ 90. పలకల దగ్గర నుంచి ఉన్నాయి వీళ్ళ దగ్గర. అసలు పలకలు ఎప్పుడెప్పుడు పలకలు, స్కూల్ సెటప్స్, చిన్నపిల్లల సీన్స్ ఏమైనా తీయాల్సి వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర అప్పటికప్పుడు పలకలు కూడా రెంట్కి ఇచ్చేస్తుంటారు అనమాట. సో ఏ ప్రాపర్టీ లేదనడానికి లేదు. అదిగో డాక్టర్ తీసేసారు, ఇక్కడ చదువుకున్నానో లేదో అప్పుడే డాక్టర్ని చేస్తున్నాడు నన్ను అజయ్. సో ఇది డాక్టర్ సెట్ అనమాట. ఇప్పుడు కొద్దిసేపు డాక్టర్ పాత్ర పోషించబోతున్నాను, భరించండి. సో ఓకే చెప్పండి, మీకు ఎలాంటి వైద్యం చేయాలి నేను?
చెప్పండి అజయ్. ఏమొద్దా? నా గురించి తెలుసు అనమాట, అందుకే వద్దనుకుంటున్నారు. సో ఇది డాక్టర్ సెటప్, హాస్పిటల్ సీన్స్కి యూజ్ అవుతుంది. అది ఈ జడ్జ్ కోర్టులో జడ్జ్ కొట్టేది ఇదేనా? ఆర్డర్ ఆర్డర్ 4 సమోసా 2 ఇడ్లీ. ఓకే, ఇదేంటిది? ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అజయ్? ఇవన్నీ కొంచెం క్రిస్టియన్ సెటప్ కానీ మన చర్చిలో వాటిలో ఉన్న టేబుల్ మీద పెడతానికి. ఓకే ఓకే, ఏదైనా క్రిస్టియానిటీకి సంబంధించిన సీన్స్ వచ్చినప్పుడు ఆ సినిమాల్లో ఆ చర్చిల దగ్గర ఫాదర్స్ టేబుల్స్ పైన గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అలాంటి దగ్గర యూజ్ చేస్తారు ఇవి. సో ఇది కూడా ఒక ప్రాపర్టీ, వన్ ఆఫ్ ది. ఇవి ఏంటి డబ్బాలు? పాన్ బాక్స్ అండి. ఓహో, కిళ్ళి బాక్స్. కొన్ని సినిమాల్లో చూస్తుంటాం కదా, బ్రహ్మానందంకి కిళ్ళి ఇస్తే తీసుకొని తింటారు. ఇది పుష్ప సినిమాలో కూడా కనిపించింది అనుకుంటా, అనసూయ తింటుంది. ఎస్, ఇది. సో కిళ్ళి బాక్సులు, ఇది కూడా ప్రాపర్టీయే. సో అలాంటి సీన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లో అలవాటు చేసుకోరు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. రైట్. ఊర్లలో బలగం సినిమాల్లో మనం చాలా చూసుంటాం కదా, సో అక్కడ ఊర్లో వాడుంటారు. కానీ ఏదన్నా ఇమీడియట్గా కావాలంటే ఈ నవారు మంచాలు కూడా మనకు సెట్ దొరికిపోతుంది అనమాట. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఏదైనా అవసరం ఉన్నప్పుడు అప్పటికప్పుడు వేరే దగ్గర నుంచి అయినా అరేంజ్ చేసేస్తుంటారు. అండ్ అలాగే ఆల్రెడీ ఇలాంటి మంచాలు కూడా ఆల్రెడీ బయటికి వెళ్ళి ఉన్నాయి అనమాట రెంట్కి. వీళ్ళ దగ్గర ఏ వస్తువు కూడా ఖాళీగా ఉండదు, ఏ రోజు కూడా వీళ్ళు ఖాళీగా ఉండరు. వాళ్ళు మన కోసం మాత్రం స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా వాళ్ళు ఇది ప్లాన్ చేశారు. ఇది హోమ్ టూర్ లాగా, వాళ్ళ ప్రాపర్టీ సెట్ టూరు. ఓకే, ఇదేంటి కింద ఏదో కనిపిస్తుంది, చైన్స్, హ్యాంగింగ్ దీపాల. అమ్మవారు సెటప్ పెట్టినప్పుడు దానికి కింద నుంచి హ్యాంగింగ్ దీపాలు. ఓకే 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 ఓకే, సూపర్. ఓ ఫెంటాస్టిక్. ఇది ఒక ఫ్లోరే అవ్వట్లేదు, ఇంకో ఫ్లోర్ ఉంది మీది. ఇది తులసి కోట. అప్పటికప్పుడు తులసి కోటను తీసుకొచ్చి అప్పుడే ప్రతిష్ఠించేసి అప్పుడే దండం పెట్టేసుకోవచ్చు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సినిమా నిజంగా. అంటే సినిమాలో ఏది వాళ్ళ క్యారెక్టర్స్లో నిజంగా జరగకపోవచ్చు, కానీ ఆ సీన్ కోసం ఆ కథకి ఇంపార్టెన్స్ అంతిస్తారు డైరెక్టర్స్ కానివ్వండి, ఆర్టిస్టులు, అందులో పనిచేసే వారు అందరూ ఆర్ట్ డైరెక్టర్స్. సో ఆర్ట్ డైరెక్టర్స్ మెయిన్గా వచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. సో ఆ సెటప్ బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళు చూసుకుంటారు అనమాట. డైరెక్టర్ చెప్పేస్తారు మనకి ఇలాంటి సీన్ కావాలి, సో మన వెనకాల ప్రాపర్టీ ఎట్లుంటే బాగుంటుందని వాళ్ళు డిస్కస్ చేసుకొని ఏమేమి ఐటమ్స్ కావాలని చెప్పి ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక ఏనుగు విగ్రహం కూడా ఉంది, సెట్ ప్రాపర్టీ. ఏదన్నా టేబుల్ అండ్ హోమ్ డెకార్ లాగా యూజ్ చేయడానికి. అండ్ ఇక్కడ నటరాజ్ విగ్రహం కూడా ఉంది. డ్యాన్స్, మనకి నృత్య కళా ప్రదర్శనలు, లేకపోతే హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్న సీన్స్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంటాయి మనకి ఇట్లాంటివి. ఫెంటాస్టిక్ అండి. ఇదా? ఓహో, ఇవన్నీ కూడా ఇక్కడ టిష్యూ హోల్డర్స్ అండ్ ఈ సాస్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఎప్పుడైనా రెస్టారెంట్ సెటప్ చేయాలంటే అప్పటిదప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారనమాట. సో ఏదైనా షూట్కి సంబంధించి అంటే సీన్స్ని బట్టి ఇంకా ఏది కావాలన్నా కూడా ఏది లేదనడానికి లేదు, ప్రతి ఒక్కటి దొరికేస్తాయి ఇక్కడ. ఈవెన్ గుడి గంటలు కూడా దొరుకుతున్నాయి మనకి ఇక్కడ. అమ్మో చాలా బరువు ఉన్నాయండి. అమ్మో బాబాయ్, ఒరిజినల్వే వీళ్ళు చేపించి, అమ్మో బాబాయ్ నేను పోయలేనేమో, ఒకసారి వదలండి చూద్దాం. సో ఇది నిజంగా గంటే. ఈ నిజమైన గంటల్ని వీళ్ళు, సో అది నిజమైన గంట. సో గుళ్ళో గంటలు అప్పటికప్పుడు ఏదైనా చెట్టు కింద కూడా ఒక విగ్రహాన్ని తయారు చేసేసి దేవుణ్ణి క్రియేట్ చేసేస్తుంటారు మన డైరెక్టర్లు. సో అప్పుడు ఇలాంటి గంటలు పనికొస్తాయి అనమాట అక్కడ గంట పెట్టడానికి. సో కొద్దిసేపు ఒక రోజు సీన్ కోసము వాళ్ళు గంటని తయారు చేయించలేరు కాబట్టి
రెంట్కి తీసుకొచ్చి పెట్టేస్తారు మళ్ళీ. అంత బరువేం లేదు యాక్చువల్లీ. ఇది కూడా ఒక సెట్ ప్రాపర్టీ అనమాట, బాహుబలి శివలింగం. సో బాహుబలి శివలింగంలానే ఉంది. సో ఇది థర్మాకోల్తో చేశారు, ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇట్లా అనమాట, అంత బరువును ఎత్తలేరు కాబట్టి నిజ జీవితంలో అది సాధ్యం కాదు. కథ అంటే అది ఏదో ఇమాజినేషన్లో నుంచి పుడుతుంది. ఆ పుట్టిన కథని మనుషులు అందరు అన్ని సీన్స్కి యాప్ట్ చేసుకొని అంత బేర్ చేయలేరు. సో ఆ కథని నిజంగా జరిగినట్టుగా చూపించడానికి ఇలాంటి ప్రాపర్టీస్ యూజ్ అవుతాయి. సో ఇది బాహుబలి శివలింగం. బట్ అంత బాహుబలి అంతా నేను కష్టపడలేదు, ఎందుకంటే ఈజీగానే ఉంది. సో సో ఇక్కడ ఇవన్నీ చైర్స్, స్కూల్ సెటప్. ఇది సోఫా సెట్ మామూలుగా సోఫా సెట్ చేయడానికి మండువా హౌస్లోకి యూజ్ చేస్తారా ఈ సోఫా సెట్స్ ఇవన్నీ? అప్పట్లో రిచ్ హౌస్లో చేస్తున్నవి. వావ్, నెట్టెడ్ చైర్ అంటే ఓల్డ్ కాబట్టి ఊరికే అవి మీవేనా? ఇక్కడ ఓకే ఓకే, ఫెంటాస్టిక్. రండి, ఇంకా ఇక్కడ త్రిశూలాలు కూడా ఉన్నాయిగా. ఓ అమ్మవారి సెటప్కి ఎప్పుడైనా త్రిశూలాలు ఉంటాయి. బాబోయ్, ఇట్లా పెడతాలే. ఎలా ఉంది? ఇది దమరకంలో యూజ్ చేసింది ఇదేనా? నాగార్జున అఘోరా. సో అట్లా ఏ సినిమాల్లో వాడతారు? మీకు బాగా అంటే సినిమా వాళ్ళు అప్రిషియేట్ చేసిన ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా మీకు? వెంటనే ఇచ్చేసారు అంటే మనకి ఎప్పటి నుంచో మేడం, ఒక 25 years నుంచి ఉంది ఇది. ఓ మొత్తం ఓల్డ్ సినిమాస్ అని ఎన్టీఆర్ ఆర్ట్స్ కానీ గీదా ఆర్ట్స్ కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మూవీస్ ఎవరికి వాళ్ళు ఓన్గా ప్రాపర్టీ తీసేసి పెద్ద సినిమాలు సపోజ్ రంగస్థలం అలాంటిది ఏమైనా ఉందంటే వాటికి సంబంధించిన ప్రాపర్టీ మొత్తం ఉప్పిన సినిమాలు వాటి బ్యాక్గ్రౌండ్ అట్లా కొన్ని మెయిన్ అన్ని వాళ్ళే తీసేసుకుంటున్నారు. ఇప్పుడు చిన్న సినిమాలన్నీ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర ఎన్టీఆర్ ఆర్ట్స్ కానీ అవి గీదా ఎస్పీసీ కానీ ఇందా చూసారు కానీ టేబుల్ వకీల్ సాబ్ కానీ తీసుకెళ్తాను ఉంటారు. కొన్ని పెద్ద సినిమాలకి స్పెషల్ ప్రాపర్టీస్ ఇప్పుడు ఇమాజినేషన్లో ఇప్పుడు మనం చూసాము యానిమల్ సినిమాలో ఒక బుల్లెట్ అదే గన్ అదంతా ఉంది. ఆ సెటప్ మనకి ఇక్కడ ఇమాజినేషన్ లో లేదు కాబట్టి అది తయారు చేయించేసుకుంటారు. ఒకవేళ ఆల్రెడీ ఉన్నవైతే ఇక్కడివి తీసుకెళ్లి యూజ్ చేసేస్తుంటారు. సో ఫెంటాస్టిక్. సో ఇది త్రిశూలం. సో ఇది కూడా సెటప్. ఈ సాంగ్స్ కి కరల్ లాంటి చెంకి లాంటి డెకరేషన్ చేసి సాంగ్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఓకే ఇవా? ఓకే ఓకే, సాంగ్స్ చిన్న ఆయన లాగా సాగ్గాడ చిన్న నాయన ఇలా బాగుంది. ఇది కూడా ప్రాపర్టీయేనా? గుణపం కూడా ప్రాపర్టీయేనా? మీ ఇక్కడ వాడడానికి తీసుకున్నారేమో అనుకో. త్రిశూలాల బ్యాక్గ్రౌండ్ లో చెట్ల దగ్గర పాతడానికి ఓహో, ఎలాగో అది తీసుకున్న వాళ్ళు ఇది తీసుకుంటారని చెప్పి పక్కన పెట్టేశారా? ఓకే ఫెంటాస్టిక్. ఇది చూసారా బ్యాలెట్ బాక్స్. ఇక్కడ ఎలక్షన్స్ ఏం జరగట్లేదు కానీ ఇది సెట్ అనమాట. సో ఎలక్షన్ సీన్స్ అలా ఓటింగ్ ప్రక్రియ ఉన్న సీన్స్ ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు మనకు బ్యాలెట్ బాక్స్ వాళ్ళు తయారు చేయించుకోలేరు కాబట్టి ఎలక్షన్ కమిషనర్తో మాట్లాడి సో అందుకని ఈ ప్రాపర్టీని తీసుకెళ్ళి యూజ్ చేస్తారు. సో అలాగే ఇలా ఇక్కడ మనకి ఇదేంటండి కబోర్డా? ఒక కబోర్డు అండ్ మిర్రర్ అండ్ పాతకాలం వింటేజ్ హోమ్స్కి యూజ్ అయ్యే మిర్రర్ అనమాట ఇది. సో సూపర్గా ఉన్నాయండి. ఇవేం మంచాలు? ఓకే, ఇందాక నవారు మంచం చూసాం కదా లోపల, ఇవి నులక మంచాలు. అవునా? ఓకే, ఇదే దేనికైనా యూజ్ చేస్తారా ఇది? ఓ రంగస్థలము అలాంటి సినిమాల్లో యూజ్ చేశారంట ఇలాంటి నులక మంచాలు. సో ప్రాపర్టీస్ అలా యూజ్ చేస్తారు, మనకు అసలు తెలియదు అవన్నీ ఆల్రెడీ అక్కడ రెడీగా ఉంటాయేమో, అక్కడికి వెళ్ళి వాళ్ళు షూట్ చేసుకొని వచ్చేస్తారు అనుకుంటాం. కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. ఒక సినిమా తీయాలంటే, ఒక సీన్ తీయాలంటే కూడా ప్రతి ఒక్క ప్రాపర్టీ ఉందా లేదా అని చూసుకోవాలి డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, వీరంతా క్రూ, ఆ సినిమా టీమ్ ఎంతో కష్టపడితే కానీ ఒక సినిమా బయటికి రాదు. అందులో భాగంగా ఇవి కూడా ఒక పార్ట్ అనమాట. అందులో ఈ సెట్ ప్రాపర్టీ, సినిమా సెట్ ప్రాపర్టీస్ కూడా ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసే పార్ట్స్. సో పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఏమున్నాయో.
వావ్, ఇక్కడ ఒక నిధి దొరికినట్టుంది. పెద్ద ట్రంక్ పెట్ట కనిపిస్తుంది. అమ్మో నిజంగా చాలా బరువు ఉంది ఇది. ఇది ఒరిజినల్. పెద్ద నిధి దొరికింది చూడండి. ఈ సెటప్ అంతా దాచిపెట్టుకున్నారు వీళ్ళు ఇందులో. ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ వాడేసుకుంటున్నారు అనమాట. సో ఇది ఒరిజినల్ ట్రంక్ పెట్టంట. అంటే ఒరిజినల్గా అప్పట్లో రాజులు ఇలాంటి వాటిల్లో నిధులు అవన్నీ వజ్రాలు వైడూర్యాలు అవన్నీ దాచిపెట్టుకునేవాళ్ళు. సో ఈ ట్రంక్ పెట్టి వచ్చి ఇది ఏ సినిమాలో వాడారండి? ఎన్టీఆర్ శక్తి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వాడిన డబ్బా అన్నమాట ఇది. సో ఇది దీని హిస్టరీ. సో ఇది ఎంతో పురాతనమైనది, ఎంతో ప్రాచుర్యం కలిగినది, సో ఎంతో ఇంపార్టెన్స్ ఉన్నది అనమాట. సో ఇది ప్రాపర్టీ, ఇది కూడా ఒకటి వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఇదేంటి? ఇవి కూడా అలాంటి వుడ్ బాక్స్ మేడం. వుడ్ బాక్స్ డెకరేట్ సాంగ్ లో ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్ లో పెడితే కలర్ఫుల్ ఉంటాను. అచ్చా అచ్చా అచ్చా. బ్యాక్గ్రౌండ్ లో కలర్స్ చేసి ఇట్లానే యాక్చువల్ ఈ కలర్ బాక్స్ ని ఇట్లా కలర్ చేసి. ఓకే 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 సూపర్. అండ్ ఓ ఇవి బొమ్మలు, ఫేసెస్. ఇల్లు మ్యానిక్యూర్ షాపింగ్ మాల్స్ లో షాపింగ్ మాల్స్. ఓకే. సో షోకేస్ బొమ్మలు లాగా పెడతారు కదా, వాటి కోసం యూజ్ చేస్తారు. సో ఇవి ఓల్డ్ వర్షన్ టీవీస్. సో ఇవి కూడా వీళ్ళు కలెక్ట్ చేసి పెట్టారు. మీరు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారండి ఇంత సామాగ్రి అసలు? ఇప్పుడు యాక్చువల్ అందరూ కొనేసే వాళ్ళు ఎవరో ట్రెడిషనల్గా ఉపయోగపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎప్పుడు చూసినా లేటెస్ట్ టెక్నాలజీస్ వాడుతుంది కాబట్టి ఓల్డ్ వాళ్ళు అమ్మేసుకుంటారు. మేము ఇప్పుడు స్క్రాప్లో కావాలన్నా ఎరిగితే వాళ్ళు తీసేసుకుంటారు. ఫెంటాస్టిక్. ఇది అసలు అప్పటి కాలంది కదా వుడ్. ఈ టీవీకి వుడ్ని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారు? వుడ్ ఫ్రేమ్ ఉండేది టీవీకి. సో ఆ కాలంలో దాదాపు ఒక 40 ఏళ్ల క్రితం నాటి టీవీ అనుకుంటా ఇది. సో ఇటు సైడ్ కూడా ల్యాప్టాప్స్, అప్పటి కాలం కంప్యూటర్స్, బిందెలు. సో ఇలా ఈ బిందెలు ఇవన్నీ స్నానాలు, అలాంటి మంగళ స్నానాలు అలాంటివి చేయించే సీన్స్లో ఇలాంటివి చూస్తూ ఉంటాం మనం నార్మల్గా. సో అవన్నీ కూడా ప్రాపర్టీస్. ఇక్కడ ఇది కబోర్డ్స్, ప్లేట్స్. హాస్పిటల్ సెట్ ఇది? హాస్పిటల్లో కనిపించే ట్రేస్ ఇవి. ఓ ఇక్కడ ఎన్ని బిందెలు ఉన్నాయో. ఓ వావ్, ఇవన్నీ మంగళ స్నానాలకి యూజ్ చేసే బిందెలు అనమాట. బకెట్లు. దీన్ని ఏమంటారు? గంగాలం. పెద్ద పెద్ద బకెట్స్ని గంగాలమ్స్ అంటారు. అండ్ ఇత్తడితో చేసినవే ఇవన్నీ కూడా. సో చాలా న్యాచురల్ లుక్ అండ్ అథెంటిక్, ఆ సీన్కి జీవం తెస్తుంది అనమాట ఆ ఫ్రేమ్కి. సో ప్రాపర్టీస్ అనేటివి అంత ఇంపార్టెంట్. అండ్ ఇవి కొత్తగా తెచ్చిపెట్టినాయా? సో ఈ ప్రమిదలు కూడా కొత్తగా తెచ్చిపెట్టినాయి. వాళ్ళకు ఎన్ని తెచ్చినా కూడా సరిపోవట్లేదు, రెంట్కి రోజు వెళ్ళిపోతూనే ఉన్నాయి. సో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఇలా కొత్తవి తెచ్చి రెంట్కి ఇస్తూ ఉంటారు. సో దట్స్ హౌ దే ఎర్న్. సో ఇవి కూడా ఒక కర్ర కనిపించింది నాకు, ప్లాస్టిక్ కర్ర. ప్లాస్టిక్ కాదు, ఇది ఫోమ్. ఫెంటాస్టిక్. చలో ఇక్కడ ఫోన్స్ చూసారా? ఇదేంటి ల్యాండ్లైన్ ఫోన్స్ అప్పటి కాలంవి. సో యూజ్ చేయడానికి. సో ఆ ఏన్షియంట్ థీమ్స్ ఏమన్నా ఉంటే అలాంటి థీమ్ ఉన్న సినిమాల్లో యూజ్ చేయడానికి ఈ ఫోన్స్ వాడతారు. అండ్ ఇది కూడా ఒక ప్రాపర్టీ. ఇవన్నీ ఒరిజినల్ ఫోన్సే కానీ ఇప్పుడు సెట్ అయిపోయాయి అనమాట. సెట్కి వీళ్ళు రెంట్కి ఇస్తూ ఉంటారు. ఓ అజయ్, ఏంటివి? ఓ కాదు, ఇన్ని ఆయుధాలు పెట్టుకుంటే మీ పైన ఎప్పుడు రైడ్ జరగలేదా? ఇది కానిస్టేబుల్కా? ఎలా పెడతారు? ఇట్లా క్యారీ చేసేటప్పుడు మనం ట్రాఫిక్ కింద మిషన్ గా చూపించారు కదా, అది మనం డైరెక్ట్ తీసుకెళ్తే పోలీసు డైరెక్ట్ ఆపేస్తారు. సార్ సినిమా షూటింగ్ అని చెప్పినా కానీ సేఫ్ సైడ్ గా మనం ఏమన్నా క్యారేజ్ లగేజ్ ఇవన్నీ వాటిలో తీసుకెళ్తా ఉంటారు. ఓహో, వీటిని చూసి నిజంగానే గన్స్ అనుకుంటారు. మరి అట్లానే ఉన్నాయి కదా. ఇవి కూడా ఒరిజినల్ అయినా? చాలా ఒరిజినల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర. మరి ఇవి కూడా ఒరిజినల్ అయ్యేంటి? ఇది ఇలా ఉంటుందా హుక్ దీనికి? ఓకే ఓకే ఓకే. RRR సినిమాలో కాలుస్తారు కదా చిన్నప్పుడు రామ్ చరణ్, ఇదే అది.
సో ఇవన్నీ ప్రాపర్టీస్. ఎన్ని గన్స్ ఉన్నాయో బాబోయ్. చలో ఇవి స్టవ్స్, కిచెన్ సెటప్స్కి సంబంధించినవి ఇవన్నీ. ఇది సూట్ కేసు, అప్పటి సూట్ బ్రీఫ్ కేసు, ఫైల్స్ అవి పెట్టుకోవడానికి. ఇప్పుడు బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాం కానీ అప్పట్లో ఈ బ్రీఫ్ కేస్ యూజ్ చేసేవాళ్ళు. అండ్ అప్పటి మైక్రోవేవ్ ఓవెన్, ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి. వావ్ ఫెంటాస్టిక్. బుక్స్, లైబ్రరీ సెటప్, లాంతరు, రాములమ్మ సినిమాలో యూజ్ చేసిన లాంతర్ అదే. పేషెంట్ని తీసుకెళ్తారు కదండి స్ట్రెచర్స్. ఇవి అవి ఐసీయూ రూమ్లో ఉండే రిచ్ బెడ్స్ అంటారు. ఓకే. అవి హ్యాండిక్యాప్ ఇప్పటికి యూజ్ చేసేది. ఓ ఐసీయూలో పెట్టే ఇది కూడా సెటప్ చేయించేసారా మీరు? చేయించారా లేకపోతే కొనుక్కున్నారా? నార్మల్ హాస్పిటల్ దగ్గరే కొనుక్కున్నారా? ఓ మై గాడ్, వీళ్ళు అసలు ఏది ఏ సీన్ని వదలట్లేదుగా. ఆక్సిజన్ ఇందులో ఉందా? ఆక్సిజన్ ఎంటీదా? ఓ బరువు ఉంది చాలా. సో ఇవన్నీ టేబుల్స్, హాస్పిటల్లో యూజ్ చేసే హాస్పిటల్ సెటప్కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కనిపిస్తుంది మనకి. చైర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ సెలైన్ స్టాండ్స్, ఇదిగోండి ఈ సెలైన్ స్టాండ్స్. హాస్పిటల్ అప్పటికప్పుడు మనకి శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఇది తీసి పెడతాడు కదా, అట్లా పెట్టరా ఒకసారి? శంకర్ దాదా డాక్టర్, ఎమర్జెన్సీ డాక్టర్. సో ఇదన్నమాట. నేను ఇప్పుడు పేషెంట్ కూడా అయిపోవాలి మీకోసం. ఓ మై గాడ్, కాళ్ళు పడిపోయాయి, కొద్దిసేపట్లో మళ్ళీ లేస్తాయి. సో అది శంకర్ దాదా ఎంబీబీఎస్లో అప్పటికప్పుడు సెటప్ చేస్తారు కదా, ఆ సెటప్ అంతా ఇట్లా అనమాట. ఈ సెట్స్ ఉంటాయి ఆల్రెడీ కాబట్టి ఇలాంటి ప్రాపర్టీస్ తీసుకెళ్ళి అలాంటి సీన్స్ తీస్తూ ఉంటారు సినిమాల్లో. అండ్ ఇవి కూడా అరవింద సమాఖ్యలో ఎన్టీఆర్ నాగబాబు గారు ఓపెనింగ్ ఉంటుందని కొండల నుంచి కార్ వస్తుంది స్టార్టింగ్లో. అరవింద సమేతలోనా? ఓకే ఓకే. అవి డమ్మీతో ధర్మకోల్తో రాళ్ళు లాంటివి అండి. ఓ రాళ్ళు కూడా థర్మాకోల్తో చేసేసారా? ఓకే. ఉన్నప్పుడు రాళ్ళని ఇట్లా పడిపోతాయి కదా. రైట్ 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 రైట్. ఓకే, మళ్ళీ తీసుకొచ్చి మీకే ఇచ్చేసారా? మీ రాళ్ళకు మీ రాళ్ళను మీకే చాలా ఒక 2 లారీలు చేపిస్తే లాస్ట్ మిగిలిన గుర్తుకు పెట్టేసుకున్నారా ఎప్పుడన్నా యూజ్ అవుతాయని? మళ్ళీ అలాంటి సీన్ ఎవరికైనా తీయాలనిపిస్తే యూజ్ అవుతాయని చెప్పి అలా గుర్తుగా పెట్టేసుకున్నారు. ఇదిగోండి, ఇది ఒక ట్రంక్ పెట్ట, ఇనుప పెట్టే. ఇవన్నీ చైర్స్. ఓకే ఫెంటాస్టిక్ అండి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్. ఇది కూడా ఒక టైప్ బాల్కనీ సెటప్. కేన్ సోఫా. ఇదిగోండి, ఏది ఎలాంటి సెటప్ కావాలన్నా దొరికేస్తుందిగా మీ దగ్గర. ఇవంతా కిచెన్ ప్రాపర్టీస్. స్టీల్ ఐటమ్స్, చెంబు. అప్పట్లో చెంబుల్లో వాటర్ తాగాలంట, మనమే బాటిల్ ప్లాస్టిక్స్ అవాయిడ్ చేయకుండా బాటిల్స్లో తాగుతున్నాం. అండ్ ఇవన్నీ ప్రతి ఒక్కటి, చిన్న ప్లేట్ దగ్గర నుంచి గరిట దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాట్ నాట్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. అండ్ ఇదేంటిది? టీ సెటప్. టీ బండ్ల దగ్గర టీస్ ఉంటాయి కదా, సెటప్ అనమాట. దానికి యూజ్ చేయడానికి కూడా ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి. ఇదేదో సాంగ్ సెటప్లో యూజ్ చేశారనుకుంటా ఆల్రెడీ. సో అందుకని దీనికి పెయింట్ వేసి డిజైన్ చేసి పెట్టారు. ఇదేంటి? ఎస్ఎస్ అంటే ఓకే, మీ షాప్ పేరు ఎస్ఎస్ ప్రాపర్టీ. కిరాణా కొట్టు సెటప్ అనమాట. అందులో త్రాసు. ఇది త్రాసు అంటే వెయిట్ చేయడానికి అప్పట్లో యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్వే కనిపిస్తున్నాయి మనకి ఎక్కడైనా సరే. ఎన్ని కిలోలు జోకాలమ్మా అని చెప్పి ఇందులో దీంట్లో వేసి అడుగుతుండే అనమాట. మరి దీనికి అవి ఉన్నాయా? రాళ్ళు, బాటా. ఇదిగోండి, చాలా బరువు ఉంది. ఇది ఒరిజినల్వి కదా. సో ఇది ఒకటి. అండ్ ఇదిగోండి కిరాణా కొట్టు సెటప్కి ఇవేంటి చక్రాలు కూడా ఇచ్చేస్తున్నారా? ప్రాపర్టీయా ఏంటి ఇది కూడా? ఓకే ఓకే ఓకే. సో అవి తీసుకోకుండా తీసుకొచ్చి పెట్టారు మీకు కాంప్లిమెంటరీ. అది తినలేదే మరి? సో ఇది చిన్న సైజు టీ పాట్. సో ఇది కూడా ఏదో సాంగ్లో యూజ్ చేశారు ఆల్రెడీ, కలర్ వేసి పెట్టినారు. కిచెన్ స్టాండ్.
ఇంతేనా, ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయా? సో ఇక్కడ మనకి పాల డబ్బాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని పాల డబ్బాలు అంటే ఆ కాలంలో ఇలాంటివి ఉండే. ఇప్పుడు ప్లాస్టిక్వి కనిపిస్తున్నాయి కానీ అప్పుడు ఇలా ఇనుపవి వాడేవాళ్ళు అనమాట. స్టీల్వి కానీ ఇనుపవి కానీ పాల డబ్బాలు, పాలు అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ రవాణా చేయడానికి. సో అలాంటి సీన్స్ ఆ కాలంలో స్కూటర్ పైన ఈ పాల డబ్బాలు పెట్టుకెళ్ళే సీన్స్ ఏమైనా చూపించాలని అంటే అలాంటివి వాడతారనమాట. ఆ ప్రాపర్టీ తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ మనకి మోడ్రన్ పాల డబ్బాలు ఇవి ప్లాస్టిక్వి, అదే ఫైబర్ అండ్ ప్లాస్టిక్ కలిపిన ఏదో సమ్ మెటీరియల్. సో ఇవి మోడ్రన్ వర్షన్లో వాడే సీన్స్కి ఇవి తీసుకెళ్తూ ఉంటారు. సో ఇది ఇట్లా నడుస్తుంటుంది అనమాట లైబ్రరీ సెటప్. ఎవ్రీథింగ్, ప్రతి ప్రాపర్టీ ఉంటుంది ఇక్కడ, ఏది లేదనకుండా. సో ఇదేం చైర్ అజయ్? అవునా? ఓ, సో SM ప్రాపర్టీస్ నుంచి తీసుకెళ్ళిన చైర్ KGFలో వాడారు అనమాట. అవునా? సో బిగ్ బాస్ నాగార్జున గారు కూడా ఫోటోషూట్కి ఇదే చైర్ వాడారు. అండ్ KGFలో కూడా వాడారు ఇదే చైర్. KGF అంతా ప్రపంచంలో రికార్డులు సృష్టించిన సినిమాలో వాడిన చైర్లో మనం కూర్చున్నాం ఇప్పుడు. సో ఇది కూడా SS ప్రాపర్టీ నుంచి తీసుకెళ్ళింది అనమాట. SS ప్రాపర్టీ అనే షాప్ నుంచి, కృష్ణానగర్, ఫ్రమ్ కృష్ణానగర్. అమ్మయ్య, అసలు వీళ్ళది ఎక్కడ ఏ వస్తువు చూసినా చిన్నపాటి మ్యూజియం లాగా అనిపిస్తూ ఉంది ఇక్కడైతే. సో అంత అద్భుతంగా ఉంది. సినిమాల్లో యూజ్ చేసే చిన్న ప్రాపర్టీకి కూడా ఎంత వాల్యూ ఉంటుంది అండ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది మనకి ఇక్కడికి వస్తే కానీ అర్థం కాదు. సో వీళ్ళు వాటిని భద్రంగా దాచిపెట్టుకుంటున్నారంటే ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా ఇంకా ఎన్నో సినిమాలు తీస్తూ ఉంటారు. సో అలాంటి సినిమాలకి మనం ప్రాపర్టీని సప్లై చేయాలి. సో వాళ్ళకి కూడా ఒక టైప్ ఆఫ్ యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇది ఒక ఇండస్ట్రీ అనమాట. అంటే ఇది వీళ్ళకి జీవనాధారం కూడా ఇదే. అండ్ ప్రేమతో చేస్తున్నారు. అది కూడా సినిమా ఇండస్ట్రీ పైన ప్రేమతో ఈ ప్రాపర్టీస్ని సేవ్ చేసి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ప్రాపర్టీస్ని అవైలబుల్గా, అంటే ఇన్స్టాంట్గా ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒక సీన్ పండాలంటే ఎన్నో కష్టాలు పడాలి. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, డైరెక్టర్ దగ్గర నుంచి నిర్మాత దగ్గర నుంచి అందరూ. సో ఆ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఉండాలంటే అందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్ కూడా సపరేట్గా మళ్ళీ ఎవరి కష్టం వారిదే. సో అందులో ఇదొక పార్ట్. అయ్యో, సో వీళ్ళ ఈ విధానాన్ని అంటే ఈ ఇండస్ట్రీని కూడా చూపించడానుకోవడమే మన సువర్ణ మీడియా ఒక చిన్న ప్రయత్నం. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అజయ్, దగ్గరుండి అన్నీ చూపించావు ఓపిక్గా పాపం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ SS ప్రాపర్టీ కూడా ఇలా ఇంకా ఇంకా చాలా సినిమాలకు మీరు ప్రాపర్టీస్ పంపిస్తూ ఉండాలి. చాలా సినిమాల్లో మీ ప్రాపర్టీస్ని చూస్తూ ఉంటాం మేము. సో హౌ డూ యూ ఫీల్? ఫైన్. ఫైన్ అండి. ఓకే, థ్యాంక్ యూ.